గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ రోజు మనతో పాటు ఇంటర్నేషనల్ లాయర్ కరణం రాజేష్ గారు ఉన్నారు. ప్రెజెంట్ సిచ్యువేషన్స్ గురించి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి సార్, మనం ప్రెజెంట్ చూసుకుంటే ఒకప్పుడు రేర్గా వినేవాళ్ళం డివోర్స్ తీసుకుంటున్నారు అని. ఇప్పుడు చూస్తే చాలా కామన్గా వింటున్నాం. అసలు ఈ డివోర్స్కి మెయిన్ రీజన్స్ ఏమంటారు? లైఫ్ స్టైల్ చేంజెస్ లేదా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, అసలు ఏం రీజన్స్ అయి ఉంటాయి? ఇప్పుడు డివోర్స్కు ఇప్పుడు మామూలుగా మనము ఇంతకుముందు పెళ్ళి అనేది 100 అబద్ధాలు చెప్పైనా సరే 1000 అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చేయాలంటారు. బట్ ఇప్పుడు ఒక్క అబద్ధం చెప్తే చాలు పెళ్ళి క్యాన్సిల్ అవ్వడం కానీ, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వడం కానీ, పెళ్లి తర్వాత క్లాసెస్ రావడం కానీ జరుగుతున్నాయి. అప్పటి నానుడి వేరు, ఇప్పటి నానుడి వేరు. అప్పుడంటే మనకు ఏంటంటే భర్త ఏది చెప్తే భార్య అది ఫాలో అవ్వడము 100కి 100%. భర్తే దేవుడు, ఇంక వేరే తోడు కనిపించేటోడు కాదు యాక్చువల్గా. అంటే ఇప్పుడు పరద తీయాలి అంటే వేరే మగవాడిని చూడాలి అంటే కూడా మనకు భార్యలు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు విషయానికి ఏంటంటే సోషల్ మీడియాలో భర్త తప్పించి ఇంక అందరితో మాట్లాడే రకాలు. సో మారుతున్న అమ్మాయిల మెంటాలిటీని అబ్బాయిలు ఇప్పుడు ఎస్పెషల్గా ఇంకోటి ఏంటంటే ఈ సోషల్ మీడియా రాకపోయినా సరే అట్లీస్ట్ డివోర్సల్ పదాలు కొంచెం తక్కువ వింటుంటాం మేము యాక్చువల్గా. అంటే ఇక్కడ మనకు చాలామంది అంటారు ఉమెన్కి ఎకనామిక్ ఎంపవర్మెంట్ వచ్చింది, ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ వచ్చింది. అది కాదు, ఇంకా ఉమెన్కి ఎకానమీ ఎంపవర్మెంటు, ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ రావడం తప్పలేదు. 100% వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఎందుకంటే మనకు మెన్తో ఈక్వల్గా ఉమెన్ ముందుకెళ్తున్న అన్ని సెక్టార్లో. ద ఉమెన్ బికమ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఉమెన్ హ్యాస్ ఆల్రెడీ బికమ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఉమెన్ ఈజ్ లీడింగ్ ఇన్ ద స్పేస్ అండ్ ఉమెన్ లీడింగ్ ద స్పోర్ట్స్ ఎస్పెషల్గా. ఇవన్నీ కాకుండా మీరు జియో 2015లో ఎంటర్ అయింది సోషల్ మీడియా. అప్పటి వరకు మనకు స్మార్ట్ ఫోన్స్ అనేటివి తెలియదు. మామూలుగా ఎక్కడో ఒకటి 1% ఆఫ్ ద స్మార్ట్ ఫోన్ మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ 3 నెలలు గ్యాప్ ఇచ్చి జియో ఎంటర్ అయిందో, మన ఇండ్లలోకి జియోలు కానీ ఏంటైంది కానీ 900 ప్యాకేజ్ ఎంటర్ అయినాయో, సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇంకా డిఫరెంట్ యాప్స్ యాక్చువల్గా వాట్ ఎవర్ నెంబర్ ఆఫ్ యాప్స్. దీంట్లో ఏంటంటే దాంట్లో అమ్మాయిలు పరిచయం అవుతారు, అబ్బాయిలు పరిచయం అవుతారు, క్రిమినల్స్ పరిచయం అవుతారు, అందరూ పరిచయం అవుతారు యాక్చువల్గా. ఫ్రెండ్స్ కనెక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్ ఉండడం తప్పలేదు, బట్ అస్తమానం ఫ్రెండ్స్తో మాట్లాడడం కూడా అదేంటిది, ఇంట్లో కాపురాలు వదిలిపెట్టుకొని మరి ఫ్రెండ్స్తో మాట్లాడడం కూడా అంటే వెన్ సోషల్ కనెక్టివిటీ అంటే ఎస్పెషల్లీ సోషల్ మీడియా కనెక్టివిటీ, ఇంకా ఈ ఓయో హోటల్స్, మనకు అడల్టరీ అని జడ్జిమెంట్స్ కూడా రావడం, కోర్టులను ఎక్కడ తప్పుపడట్లే. అంటే అడల్టరీ లివింగ్ కానీ ప్లస్ ఈ కో లివింగ్స్ కల్చర్, ఇవన్నీ కూడా పెళ్ళైనోడు కూడా కోలింగ్ హాస్టల్లో ఉంటున్నాడండి హైటెక్ సిటీల్లో. కొన్ని విషయాల్లో పెళ్ళయి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వేరే అమ్మాయి, ఆమె మ్యారీడ్, మళ్ళీ ఈయన మ్యారీడు ఆమె మ్యారీడ్, ఇద్దరు కలిసి మళ్ళీ కోలింగ్లో ఉంటున్నారు. అంటే ఇలాంటి కల్చరల్ గ్రోత్ వల్ల డివోర్స్ అనే పదానికి కూడా మనకు ఫ్రీక్వెంట్గా అదేదండి, జస్ట్ మన చిన్న పిల్లోడు రోజు ఎట్లా చాక్లెట్ కొంటాడు, ఇప్పుడు అట్లా ఆల్మోస్ట్ ఆల్ అన్ని పెళ్ళిళ్ళలో కూడా డివోర్స్ అనే పదం కామన్ అయిపోయింది. ఇట్స్ కామన్. ఇంకొక నెంబర్ 2 రీజన్ ఏంటంటే అబ్బాయి నుంచి కానీ అమ్మాయి నుంచి కానీ కోఆపరేషన్. అంటే ఏంటిది, ఇలా లేక ప్లస్ వాళ్ళ ఇంట్లో కూడా అమ్మాయికి కూడా ఇంతకుముందు అబ్బాయి ఏం తప్పు చేసినా సరే అబ్బాయి అంటే కొంచెం అంటే ఇప్పుడు కాపురం లీడ్ చేసే టైంలో కొన్ని తప్పప్పుడు జరుగుతాయి, దాన్ని సర్ది చెప్పే తల్లిదండ్రులు లేకపోవడం. ఇప్పుడు వాడు కాకపోతే నీకు ఇంకో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ తెచ్చుతాం అని వాళ్ళు యాక్చువల్గా. సో ఇక్కడ కూడా ఈ అబ్బాయికి కూడా అది కాకపోతే ఇంకెవరు ఐశ్వర్యరాయ్, కరీనా కపూర్ తీసుకొద్దామని వీళ్ళు. అంటే వాళ్ళకు సపోర్ట్. మళ్ళీ వాళ్ళు కాపురంలో ఉండరు. ఆల్మోస్ట్ వాళ్ళు మనకు న్యూక్లియర్ ఫ్యామిలీసే ఎక్కువ ఉన్నాయి. ఆ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో మళ్ళీ ఫోన్ కన్వర్జేషన్స్. అదే ఈ సోషల్ మీడియా రావడం వల్ల ఇంతకుముందు అక్కడ అమ్మాయి, అత్తమ్మ, అమ్మమ్మ, నాన్నమ్మ వీళ్ళు సరిగ్గా లేకున్నా వీళ్ళు సరిగా ఉన్నా అన్ని మానిటర్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఫోన్లో ఇప్పుడు అన్లిమిటెడ్ కాల్స్ వచ్చేసి భర్తకు భార్య ప్రియారిటీ తగ్గించడము, భార్యకు భర్త ప్రియారిటీ తగ్గించడం, ఇవన్నీ ఆప్షన్స్ ఎక్కువైపోయినాయి. ఇంతకుముందు భర్త ఒక్కడే ఆప్షన్, భార్య ఒక్కడే ఆప్షన్, యాక్చువల్ భార్య ఒక్కదే ఆప్షన్. ఇప్పుడు ఆప్షన్స్ ఎక్కువైపోద్దికి నువ్వు కాకపోతే ఇంకోదు. మార్కెట్లో ఈ ఫోన్లు ఎట్లా చేంజ్ చేస్తున్నారండి, iPhone 7, iPhone 8, ఇప్పుడు iPhone 17, 16 వచ్చింది. అట్లా అయిపోయింది, భర్తలను కూడా ఆ విధంగా అయిపోయింది. కానీ ఇక్కడ ఏంటంటే సరే డివోర్స్ అనేది మనం ఏం చేయలేము. ఇప్పుడు భార్య భర్తల్లో అందరికీ ఫ్రీడమ్ వచ్చింది, ముందుకెళ్తుంది. కానీ ఇక్కడ నా కన్సర్న్ ఏంటంటే ఫారెన్లో వచ్చేసి డివోర్స్ కూడా ఇలాంటివి కామన్ యాక్చువల్గా. అసలు ఫారెన్లో ఏం రీజన్స్ అయి ఉంటాయి అంటారు డివోర్స్? ఫారెన్లో ఇంకా ఎక్కువ. అసలు జస్ట్ ఇంకా మ్యారేజ్ డివోర్స్ చాలా ఉన్నాయి యాక్చువల్గా.
కానీ ఇక్కడ ఒకటి ప్రాపర్ సిస్టమ్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ డివోర్స్ ప్రాసెస్ వచ్చేసి 10 years అవుతుంది కంటెస్టెడ్, అంటే మినిమం 5 years, 4 to 5 years. ఎందుకంటే సిస్టమ్ వల్ల వాళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి, చీఫ్ చేయాలి, రీ ఎగ్జామినేషన్ చేయాలి, మళ్ళీ వాడు అప్పీల్కి వెళ్తాడు, డిస్టిక్ హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్తున్నారు. సో ఇక్కడ ప్రాసెస్ అనేది కంప్లీట్గా తెగడానికి మినిమం యావరేజ్గా 5 to 15 years పడుతుంది. యాక్చువల్గా ఫారెన్లో అంత ఉండదు, మినిమం 3 to 12 months. 12 monthsలో అసలు ఏంది మీ ఎవరు తప్పు చేసినా అనేది తేలిపోతుంది. తప్పు చేస్తే భర్త జైలుకి పోతాడా, భార్య జైలుకి పోతాడా. ఇలా ఇప్పుడు ఇక్కడ కోర్టులు ఎక్కాలంటే కూడా మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు కోర్టులో కూడా సిస్టమ్ తప్పు పట్టడానికి రాదు. కోర్టులో కూడా ఇంతకుముందు డివోర్స్ అనే 1-2 cases ఉన్నాయి. ఇప్పుడు కట్టలు ఫ్యామిలీ కోర్ట్స్, డిస్ట్రిక్ట్ ఫ్యామిలీ కోర్ట్స్, అడిషనల్ ఫ్యామిలీ కోర్ట్స్, ఈ ఎఫ్ఐఆర్ అయితే 498 డీవీసీలు, మెయింటెనెన్స్లు, మళ్ళీ వీడు అత్తలు కోడల మీద వేసే డీవీసీలు, ఇవన్నీ పెరిగి కట్టలు అయిపోయినాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా 498 కేసు పెట్టే ముందు ఒక 3 కౌన్సిలింగ్స్ అని ఇవ్వాలని సఖీ సెంటర్స్ కానీ భరోసా సెంటర్స్ చాలా ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఏం చేస్తారు వాళ్ళైనా. ఇప్పుడు నేనేమంటున్నంటే డివోర్స్ అనేది ఒక ప్రాపర్ సిస్టమ్గా తీసుకురావాలి. యాక్చువల్గా ఈ ఫస్ట్ గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. ఈ డివోర్స్ ప్రాసెస్లో యుక్త వయసులో ఇప్పుడు 22 ఏళ్ళకి పెళ్లి చేసుకొని 25 ఏళ్ళకి డివోర్స్ తీసుకుంటే ఒకవేళ అతను కానీ ఆమె కానీ ఇద్దరికి చెప్తున్నా, వాళ్ళు కోర్టు ప్రాసెస్లో 35-40 years వచ్చే వరకు వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటారు. అంటే వాళ్ళ అడల్ట్ గ్యాప్ ఏజ్లో 10 to 15 years ఆఫ్ ద ప్రొడక్టివిటీ వెళ్ళిపోతే హౌ ఇట్ మే ఇంపాక్ట్ టు ద నేషన్ అనేది క్వశ్చన్. అది ఒక కన్సర్న్. రెండోది వాళ్ళ పిల్లలు ఏంటి మన పరిస్థితి. పిల్లలైన వాళ్ళు చాలామంది ఇప్పుడు డివోర్స్ తీసుకుంటున్నారు. పిల్లలు సింగిల్ పేరెంట్కి గవర్నమెంట్ ఏం ప్రొటెక్షన్ ఇస్తుందని నా క్వశ్చన్. యాక్చువల్గా వాళ్ళు రేపు పొద్దున ఇప్పుడు ఇద్దరు కలిపి మానిటర్ చేయడం వేరు, పిల్లల్ని చదివించడం. కానీ ఇప్పుడు ఒక్కరొక్కరు ఇప్పుడు తండ్రి లేని కూతురు కానీ కొడుకు కానీ సమాజాన్ని ఎట్లుంటారు, తల్లి లేని కూతురు కానీ కొడుకు కానీ ఎట్లుంటారు, వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఏం ప్రొటెక్షన్ చేస్తుంది. మన రియల్గా తెలంగాణలో ఉన్న అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ రావడం సంతోషకరం. కానీ సమాజం కూడా గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్క దాని మీద ఇప్పుడు డివోర్స్ చిల్డ్రన్స్ ఏ విధంగా వెళ్తున్నారు, వాళ్ళు ఇప్పుడు రేపు పొద్దున్న టెర్రరిస్ట్ అవ్వచ్చు, సైబర్ క్రిమినల్స్ అవ్వచ్చు, ఇవన్నీ అడ్డుకోవడానికి సరైన పెంపకం కాదు. ఇప్పుడు తల్లిదండ్రి సింగిల్ పేరెంట్ ఇద్దరు ఉన్నట్లు చూసుకోలేరు. యాక్చువల్గా ఎక్కడో ఒకసారి లోపిస్తుంది. సో గవర్నమెంట్ కూడా వీళ్ళని కాన్సన్ట్రేట్ చేసి ఫారెన్లో డివోర్స్ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ. నువ్వు డివోర్స్ అంటే తీసుకోవద్దని చెప్పారు, నువ్వు తీసుకో కానీ ఆఫ్టర్ డివోర్స్ ఏంటి మళ్ళీ పరిస్థితి. ఇక్కడ సిస్టమ్ లేదు. ఆఫ్టర్ డివోర్స్ అనే క్వశ్చన్కి కోర్ట్ ఈస్ నాట్ గివింగ్ అన్ ఆన్సర్, గవర్నమెంట్ ఈస్ నాట్ గివింగ్ ఆన్సర్, లెజిస్లేటివ్ ఈస్ నాట్ గివింగ్ అన్ ఆన్సర్. బట్ ఫారెన్లో నువ్వు డివోర్స్ తీసుకోవాలి. డివోర్స్ తీసుకున్నాక మినిమం 40 hours క్లాసెస్ కంపల్సరీ. అంటే దాని కాన్సిక్వెన్సెస్ పిల్లలకి ఏ విధంగా ఉన్నాయి, భార్యకి ఏ విధంగా ఉంటుంది, మ్యూచువల్ అయినా కన్సర్న్ అయినా అక్కడ క్లాసెస్ నువ్వు డివోర్స్ తీసుకోవాలంటే 100% క్లాస్కి రావాలి. ఎందుకంటే హీ మే బీ ఇంపాక్ట్ ఇన్ టు ద నేషన్. యాక్చువల్గా ఇక్కడ లేదు. ఇక్కడ ఆ సిస్టమ్ 100% రావాలి. ఇప్పుడు డివోర్స్ ఎందుకు ఇచ్చిండ్రు, భర్త తప్ప భార్య తప్ప అనేది తర్వాత సంగతి. ఇప్పుడు ఎందుకంటే మనం ఎన్ని ఇంటర్వ్యూలు పెట్టుకున్నా ఇవి అయితే లేవు ఇంకా. ఎందుకంటే ఒక స్టేజ్ దాటిపోయింది. చాలామంది నాలాంటి అడ్వకేట్లు 1000 ఇంటర్వ్యూలు ఇచ్చారు. కలిసి ఉండండి, భార్య తప్పు భర్త తప్పు, నేను కొందరు డివోర్స్ ఎక్స్పర్ట్స్ ఇవన్నీ అంటున్నారు. కానీ ఇంకా ఇప్పుడు అది ఆపలేము. సో ఆఫ్టర్ డివోర్స్ పరిస్థితి జడ్జ్ చేయలేము కాబట్టి సో గవర్నమెంట్ హ్యాస్ టు కాన్సన్ట్రేట్ వాట్ ఈజ్ ఆఫ్టర్ డివోర్స్, వాట్ ఫర్ ద సింగిల్ మదర్స్, వాట్ ఫర్ ద సింగిల్ ఫాదర్స్, వాట్ ఎవర్ ఇట్ మే, అండ్ వాట్ అబౌట్ ద చిల్డ్రన్స్ ఎస్పెషల్లీ. ఇది 100% ఒక పాలసీ రావాలి. లేకపోతే ఇప్పుడే స్టార్ట్ అయింది. చిన్న పిల్లలు ఉన్నారు డివోర్స్, సింగిల్ మదర్, సింగిల్ పేరెంట్స్, చిల్డ్రన్స్. ఇప్పుడే వాళ్ళు ఒకవేళ 20 years వచ్చినాక వాళ్ళు ఈ దేశానికి ఏ విధంగా మంచి చేస్తారో చెడు చేస్తారో తెలియదు. సో దాని మీద 100% గవర్నమెంట్ పాలసీ తీయాల్సిన అవకాశము ఫారెన్లో ఉంది. కాబట్టి ఇక్కడ కూడా మీరు అంటే కాపీ కొట్టడం కాదు, మన రాజ్యాంగం ఏ విధంగా కొంచెం అక్కడ దుక్కుడా ఇక్కడ దుక్కుడా తీసుకొచ్చి అతికించినామో, ఇక్కడ అదేంటిది మన కాన్స్టిట్యూషన్ రాసుకున్నామో, ఇక్కడ కూడా ఒక పాలసీ అనేది ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి. లేకపోతే ద నేషన్ మే సీక్ బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ఆల్సో. సార్, ఈ వార్ సిచ్యువేషన్స్ వల్ల ఎకనామికల్గా ఏ విధమైన బర్డెన్ పడుతుంది? డెఫినెట్గా అండి. యాక్చువల్గా ఎకనామికల్గా అని కాదు, ప్రజెంట్ మనం ఓన్లీ ఎకనామికల్గా మాత్రమే చూస్తున్నాం. రేపొద్దున సొసైటీ పరంగా కూడా ఇన్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే నాట్ ఓన్లీ ఇండియా, ఆల్ ద డెవలపింగ్ నేషన్స్ అండ్ డెవలప్డ్ నేషన్స్ ఆల్సో. ఎగ్జాంపుల్ చూస్తూనే ఉన్నాము. కాన్సిక్వెన్సెస్ ఎకనామికల్గా మనం డిస్కస్ చేస్తే ఫస్ట్ ఇండియాలో గ్యాస్, చమురు నిల్వలు అనేటివి కంటే కొంచెం కమర్షియల్గా కొంచెం మనం డిఫికల్ట్ చూస్తున్నాము. డొమెస్టిక్గా ఓకే అయినా నిన్నటికి మొన్న 3 to 4 days బ్యాక్ 90 rupees ఉన్న డాలర్, 91 rupees ఉన్న డాలర్, నౌ ఇట్స్ రీచెస్ 97, 98. వీ డోంట్ నో ఇన్ ఫ్యూచర్ వాట్ విల్ హ్యాపెన్. 100 క్రాస్ అవ్వచ్చు, గోల్డ్ 1,00,000 దాటిందని కూడా. సో ఈ ఇంపాక్ట్ అనేది గోల్డ్ మీద కూడా పడుతుంది. ఇలాగే ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. టోటల్ ఇండియాలో ఇన్ఫ్లేషన్ కూడా పెరిగి మనకు జింబాబ్వేలో కొన్ని ఇంటర్నేషనల్గా చూసుకుంటే అప్పట్లో జింబాబ్వేలో
ఒక కేజీ రైస్ అప్పుడు మన దగ్గర ఇక్కడ 40 రూపీస్ ఉంటే అక్కడ దాదాపు ఒక 40,000 రూపీస్ దాకా వెళ్ళిపోయిందనమాట. సో అంటే అక్కడ 10,000 రూపాయల నోట్లు కూడా ప్రింట్ చేసేసారు, అంటే ఇన్ఫ్లేషన్ తట్టుకోలేక. సో ఎస్పెషల్గా ఆఫ్టర్ 1991 ఇండియా ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ పాలసీస్ తీసుకున్నాక ఇండియా మీద అందరూ బతుకుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో, అమెజాన్, స్విగ్గీ ఇలాంటి కంపెనీస్ అన్నీ, వాల్మార్ట్, ఇవన్నీ కంపెనీస్ కూడా బతుకుతున్నాయి. అంతేకాక ఇండియా కూడా వేరే దాంట్లో మీద కూడా డిపెండ్ అయి ఉన్నాయి. సో ఎక్కడైనా గ్లోబల్లో నాట్ ఓన్లీ దిస్ ఇరాన్ ఇష్యూ అనే కాదు, స్టేట్ ఆఫ్ హోర్ముజ్ అనే కాదు, 2016లో స్విట్జర్లాండ్ క్రైసిస్ అనేది వచ్చింది ఎకనామికల్గా. సో అప్పుడు కూడా ఎవ్రీ ప్రెసిడెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ ద 100 కంట్రీస్, 100+ కంట్రీస్ రీచ్డ్ స్విట్జర్లాండ్. ఈవెన్ అప్పుడు మనకు మన్మోహన్ సింగ్ గారు ఉండే, ఓకే, ఎరెస్ట్రల్ ప్రైమ్ మినిస్టర్. అక్కడికి వెళ్ళి మేము స్విట్జర్లాండ్కి భరోసా ఇస్తున్నాము, స్విట్జర్లాండ్ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోతే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశం కూడా ఎఫెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో స్విట్జర్లాండ్ అందరూ కలిసి తలాయిని తీసుకొని ఆదుకున్నారు. గాట్ ఇన్ మై పాయింట్. అంటే ఇక్కడ ఏంటంటే నాట్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు స్టేట్ ఆఫ్ హార్మోజ్ అని కాదు, ఎక్కడ ఏ దేశం ఎఫెక్ట్ అయినా ఇండియా 100% ఎఫెక్ట్ అవుతుంది. ఇండియాతో పాటు ఇరు దేశాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. లైక్ శ్రీలంక, బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో ఇవన్నీ ఓపెన్గా డిక్లేర్ చేశారు. దెర్ ఈస్ నో స్కూల్స్, దెర్ ఈస్ నో హాస్పిటల్, దెర్ ఈస్ నో కమర్షియల్ హోటల్స్ రన్నింగ్. ఈ కమర్షియల్ నడవకపోతే దేశం ఎకానమీ కొలాప్స్ అవుతుంది. సో ఈ వార్ సిచ్యువేషన్ అనేది డెఫినెట్గా అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది, నాట్ ఓన్లీ ఆన్ ఇండియా. స్పెసిఫిక్గా కామన్ పీపుల్కి ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది వచ్చింది కదా, ఇది ఏ విధంగా ఉండబోతుంది ఫ్యూచర్లో అయినా సరే, ప్రెసెంట్ అయినా? ఎస్ అండి, ఇప్పుడు మనకు కామన్ మ్యాన్కి అంటే ఇప్పుడు వరల్డ్కి వచ్చేసి ప్రజెంట్ రూపీ డాలర్ అనేది పెరిగింది, ఓకే, కాస్ట్ కూడా పెరిగాయి. నేను మామూలుగా ఎక్కడైనా బయట జస్ట్ టీ తాగితే ఇప్పుడు 10 to 12 రూపీస్ పడింది. వాటి ఇప్పుడు సిసిడిలో కూడా కొన్ని ట్యాక్సెస్ కూడా పెంచేస్తున్నారు యాక్చువల్గా. అంటే కొన్ని దగ్గర డైరెక్ట్ వార్ ట్యాక్సెస్ అని కూడా, కొన్ని రెస్టారెంట్లో వార్ ట్యాక్సెస్ అని కూడా ఎక్స్ట్రా యాడ్ చేశారు బికాజ్ ఆఫ్ సిలిండర్ అయిన క్రైసిస్ యాక్చువల్ కమర్షియల్గా. సో 100% నిన్న నైటే కమర్షియల్ ఎయిర్లైన్స్ రేటు పెరిగింది. దానివల్ల మనకు ఎయిర్పోర్ట్ ఛార్జెస్ కూడా, అంటే ఫ్లయింగ్ ఛార్జెస్ కూడా పెరిగాయి. అండ్ కమర్షియల్ సిలిండర్ ఛార్జెస్ కూడా దాదాపు ఒక 80 to 90 రూపీస్ పెరిగింది సిలిండర్ ఛార్జెస్. అంటే 19 kg సిలిండర్ కానీ మనం వాడేది 14.2 kg డొమెస్టిక్, అక్కడ వాళ్ళు 15 kgs వాడతారు, దాంట్లో కూడా కాస్ట్ పెరిగింది. సో డెఫినెట్గా ప్రతి ఒక్కటి బిజినెస్ కాస్ట్ అనేది పెరుగుతుంది. ఇంకా లాస్ట్ మిగిలింది ఏంటంటే పెట్రోలియం ఛార్జ్. అప్పటికి కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెయింటైన్ చేస్తూ వచ్చింది పెట్రోలియం డీజిల్ కాస్ట్ సామాన్యులపై భారం పడకూడదని. ఇంకా లాస్ట్కు అది కూడా ఆప్షన్ లేదు, ఒకవేళ చూసే రేపో మాపో కూడా అది కూడా పెరుగుతుంది. అది పెరిగితే వరల్డ్లో ఇప్పుడు ఇండియాలో ఉన్న అన్ని సెక్టర్స్ పెరుగుతాయి. అగ్రికల్చర్ వాళ్ళకి ఇబ్బంది, ఇండస్ట్రీ వాళ్ళకి ఇబ్బంది, సర్వీస్ సెక్టర్ వాళ్ళకి ఇబ్బంది, అన్నిటికీ కూడా ఇబ్బంది. సో అల్టిమేట్లీ ధరలు పెరిగితే మనకు కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా 100% పెరుగుతుంది. వేరే దేశాల మీద ఈ ప్రభావం ఎలా ఉంటుంది? అన్ని దేశాల మీద ఇంకా దారుణంగా ఉంది. అట్లీస్ట్ మన ఇండియన్ ఆర్థిక పరిస్థితి ఇంకా చాలా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్గా మన ఎకనామికల్ సిచ్యువేషన్ అంటే వరల్డ్లో టాప్ సెకండ్ ఆర్ థర్డ్లో ఉన్నాం టోటల్ గ్రోత్లో కానీ, జీడిపిలో కానీ, ఈవెన్ దో పర్ క్యాపిటల్ లేకున్నా. సో పాకిస్తాన్ ఇప్పుడు మనది డెవలపింగ్ కాబట్టి అన్డెవలప్డ్ నేషన్స్ లైక్ బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ ఆల్రెడీ ఎఫెక్ట్ అయ్యి చేతులు ఎత్తేసినాయి. ఇంకా మా వాళ్ళు ఏం లేదు, మేము ఓన్లీ ఎవరింట్లో వాళ్ళు ఉండండి, వాళ్ళు తినుకోండి, ఇంకా మా దగ్గరికి రాకండి, నో కమర్షియల్ యాక్టివిటీస్, ఎందుకంటే ఫ్యూయల్ లేదు ఎస్పెషల్గా. సో నేనేమంటున్నానంటే యాజ్ అన్ ఇంటర్నేషనల్ లాయర్ ఐ కెన్ గైడ్ ఆల్ ద పీపుల్ అక్రాస్ ద వరల్డ్, నాట్ ఈవెన్ ఇన్ ఇండియా. సి ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్తో మీరు డిపెండ్ కండి, బట్ మీరు ఒక సస్టైనబుల్ ఎకానమీకి డెవలప్మెంట్ మీరు చూస్తే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలని నా యొక్క విన్నపం. ఏంటంటే సస్టైనబుల్ ఎకానమీ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు మీరు చూస్తే ఉన్నారు, ఎప్పుడైతే గ్యాస్కి, పెట్రోల్కి, డీజిల్కి ప్రాబ్లం వచ్చిందంటేనే ఎవ్రీ వన్ లుకింగ్ టువర్డ్స్ ద ఎలక్ట్రో స్టవ్స్, ఈ స్టవ్స్ అంటారు మామూలుగా, అంటే మన కరెంట్ స్టవ్స్కి డిపెండ్ అయ్యారు. నేనేమంటా అంటే నాట్ ఈవెన్ కరెంట్ స్టవ్స్ కాకుండా సోలార్ స్టవ్, వై డోంట్ యూ కన్వర్ట్ ఇన్ ద సోలార్ స్టవ్? అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని అంటాం కదా యాక్చువల్లీ ఏదైనా డిసీజెస్కి. ఈ ఆపద వచ్చినప్పుడు మనం డిపెండ్ అయినాము ఒక 1 monthలో అంతెందుకండి, న్యూస్ పేపర్లో నైట్ పెట్రోల్ దొరకదని చిన్న లీక్ అయింది. 1 dayలో మీకు ఇప్పటికి కూడా కమర్షియల్ గ్యాస్ ఆటోలు డైలీ వాడు దాదాపు మార్నింగ్ 4 గంటలకు ఆటో పెడితే నైట్ 12 గంటలకు ఫిల్ అయితే ఓన్లీ 500 రూపీస్ ఇస్తున్నారు గ్యాస్, ఎల్పిజి గ్యాస్. అంటే అంత క్యూర్గా ఉంది. కాబట్టి మీరు అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఎవరికి అంటే ఇప్పుడు ఏం లేకుండా వరల్డ్ మొత్తం క్లోజ్ అయినా, నాకు ఇండియాకి ఏం రావట్లేదు, మేము ఎక్కడికి వెళ్ళట్లేదు,
ఎల్పిజి 100% సపోర్టే, కానీ మీరు సస్టైనబుల్గా మీకు స్వతహా కూడా డెవలప్మెంట్ చేసుకుంటే ఇలాంటి క్రైసిస్ నుంచి భారతదేశం ఫ్యూచర్గా ఎఫెక్ట్ అవ్వచ్చు, అంటే మంచిగా ఇంకా ముందుకెళ్ళొచ్చు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్, డెవలప్డ్ నేషన్, డెవలప్డ్ అండి, ఇండియా హ్యాస్ టు బి డెవలప్డ్. నాకు చాలా బాధేస్తుంది. నేను 8th క్లాస్లో చదువుకునేటప్పుడు ఈ భారతదేశం అభివృద్ధి చెందుతూనే ఉంది, ఇప్పటికీ చెందుతూ ఉంది. వీ డోంట్ నో, చచ్చేంత వరకు వీ డోంట్ నో వెదర్ వి సీ ద ట్యాగ్ ఆఫ్ ద ఇండియా డెవలప్డ్ నేషన్. సింగపూర్కి వెళ్తే చిన్న దేశం అండి, నేను యాక్చువల్గా అక్కడ సింగపూర్ వాజ్ డెవలప్డ్ ఇన్ 1965 వేర్ ఐ వాజ్ నాట్ ఈవెన్ బార్న్ యాక్చువల్లీ. సో అక్కడ మన దేశం ఎప్పుడు అవుతుంది అంటే, ఇవన్నీ కావాలంటే కూడా మీరు డెఫినెట్గా లిబరలైజేషన్, వేరే కంట్రీస్తో వ్యాపారం చేసుకోండి, ఎక్స్పోర్ట్ చేయండి, ట్రేడ్ చేయండి, ఇంపోర్ట్ చేయండి, ఇమిగ్రేషన్ అవన్నీ ఉండితో పాటు మీ దేశం కూడా ఏదైనా ఆపద వస్తే మనం సస్టైన్గా, మనం స్టాండర్డ్గా ఉండడానికి కూడా ఈ సోలార్ ఇంధనానికి కన్వర్ట్ చేసుకోవడం కానీ, బయోఫ్యూయల్స్ కానీ, చెత్త నుంచి కరెంటు సేకరించడం కానీ, ఇవన్నీ ఉంటే కూడా మనకు 150 crores పాపులేషన్ డెవలప్ చేసుకోవడానికి రేపు పొద్దున్న క్రైసిస్ వచ్చినా మనం నిలబడడానికి ఒక పట్టు ఉంటుంది, గట్టి పట్టు ఉంటుంది. Okay, thank you, sir. Thank you for information. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.